ఇప్పుడు తెలంగాణ ఐకేపీ బీఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సెర్ప ఆధ్వర్యంలో పినపాక మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరవధిక సమ్మె చేపట్టారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఒకసారి మనం పాపులర్ పరిశీలిస్తే బీఓఏలకు కనీస వేతనం 20,000 ఇవ్వాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన బీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, అలాగే బీఓఏలకు సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం 20 లక్షల వరకు పెంచాలని, ట్యాబ్ మరియు నెట్ సౌకర్యం కల్పించాలని, 58 జీవో సవరించి గ్రేడింగ్ విధానం కూడా రద్దు చేయాలని నినాదంతో వీళ్ళు ముఖ్య పెట్టుకుని నిరవధిక సమ్మెకు దిగారు. అది ఈ రోజు నుంచి పినపాక ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా వీళ్ళు ఒక చెట్టు కింద ఎర్రటెండలో కూడా ఎండలు లెక్క చేయకుండా కూడా వీళ్ళు సమ్మె దిగుతున్నారు. నమస్తే మేడం, మీరు ఎప్పటి నుంచి వివోఏగా చేస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే జీతాలు మీరు తగ్గాయన్న ఉద్దేశం చేస్తున్నారా? లేదు, మాకు శాలరీ ఎక్కడ ఉంది ఫస్ట్ కాడ నుంచి. అసలు ఏం లేదు శాలరీ? లేదు, 250 దగ్గర నుంచి చేస్తాం. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఎందుకు కూర్చున్నారు? మాకు ఉద్యోగం కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని. చెప్పండి మీ విధానాలు. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ కావాలి, ఆరోగ్య బీమా. ఇప్పుడు ఎంతమంది పినపాక మండలం ఎంతమంది పని చేస్తారు? ఈ యొక్క జిల్లాలో ఎంతమంది పని చేస్తారు? 39 మంది చేస్తాను. పినపాక మండలం 39 మంది చేస్తారు. అంటే అన్ని చోట్ల జరుగుతుందా, ఒక పినపాకలో ఏం చేస్తారా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 18,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తారు. ఓకే, అంటే ఇది గతంలో ముఖ్యమంత్రి దృష్టికి కానీ సంబంధిత శాఖ మినిస్టర్ దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా ఎట్లా ఇది ఇచ్చేదాకా కొనసాగిస్తారా లేకపోతే? ఇచ్చేదాకా కొనసాగిస్తాం. ముందు సమ్మె చేసినప్పుడు సార్ మాకు 3900 ఉండే, మేము సమ్మె చేసిన తర్వాత మాకు 1100 పెంచారు, 5,000 రూపాయలు చేశారు. 5,000 తోటి మా జీవనం కొనసాగించాలంటే మా వల్ల కావట్లేదు. ఇప్పుడేమో ఆన్లైన్ వర్క్స్ అవుతా ఉన్నాయి. రాయడం అంటే రాసాము ఇన్ని రోజులు, చాలా జీవితాలతోటి కళ్ళు పోయి, మరి మాకేమన్నా అయినా కానీ మాకు ఇన్సూరెన్స్ లేదు. అందుకోసమే మేము సమ్మె దిగినాం. ఇంకా మీ ఆవేదన చెప్తారా ఎవరన్నా? ఇంకా తిరుపతమ్మ మాట్లాడతామన్నా? గవర్నమెంట్ తరఫున కూడా మేము పనిచేస్తున్నాం ఇప్పటి వరకు. ఎక్కడ ఎండిఓ ఆఫీస్ పరంగా కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, ఎక్కడ ప్రతి మీటింగ్ లో కూడా మా వల్లనే జనాలు బయటికి రావాలి. ప్రజలలో సేవలు చేసేది మేము చేస్తూనే ఉన్నాం. మాత్రం గుర్తించట్లేదు. ఓకే, మీకు గుర్తింపు కోరుకుంటున్నారు, కనీస వేతనం కోరుకుంటారు. రోజుకు 630 రూపాయలు అడుగుతారు. 630 రూపాయలు రోజుకి వాళ్ళు అడుగుతారు. 20,000 అంటే 600 రూపాయలు ఇవ్వండి కనీసం అని మీ కనీస డిమాండ్. అంటే డైరెక్ట్ మీ అకౌంట్ లో పడాలనేది మీ ప్రధాన డిమాండ్. అది ఎంత రాని కానీ మీ అకౌంట్ లో పడాలి. ఎందుకంటే మీకు ఒక డిగ్నిఫై బయట చూపించుకోవడానికి ఉంటది కదా. అందులో కూడా ఇప్పుడు 5,000 జీతానికి కూడా గ్రేడింగ్ ఇచ్చి కొంతమందికి ఆ జీతం కూడా లేకుండా పోయింది. లాస్ట్ లో ఇప్పుడు 30 రోజులలో పని చేస్తూనే ఉంటాం. ఒకవేళ ఎవరన్నా ఒక గ్రూప్ వాళ్ళు అప్పులు కట్టకపోయినా అది కూడా మాకే భారం అయిపోయి మాకు కూడా ఆ జీతాలు కూడా రావట్లేదు. అంటే గ్రూప్ తోనే మీకు జీతాలు ఇంకా ఉంటాయా? గ్రేడింగ్ ఇస్తారు మాకు. అంటే కడితే వస్తాయి రావు. వాళ్ళందరితో అప్పులు కట్టించి అప్పులు ఇప్పిస్తూ ఉంటేనే మాకు జీతం కూడా. ఓకే, చేసేది బరాబరే కానీ గ్రేడింగ్ లేకపోతే ఆ నెల మొత్తం చేసింది వేస్ట్. గ్రేడింగ్ ప్రకారంగా మాకు జీతం. ఆన్లైన్ వర్కులు అయితే పిచ్చి వర్కులు. ఇప్పుడు చూసారు కదా, నిరంతరం ప్రజల్లో ఉంటూ అంటే డోక్రా మహిళలందరికీ కూడా ఏ పథకాలు వస్తున్నాయి, మహిళలు ఆర్థికంగా స్వావలంబన చెందడానికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందాలి, డోక్రా రుణాలు ఇచ్చి మహిళలు ఎలా అభివృద్ధి చెందాల విషయంతో నిరంతరం గ్రామాల్లో తిరుగుతుంటారు. ప్రతి ఒక్కరు డోక్రా రుణాలు ఇప్పించిన దగ్గర నుంచి కట్టించే బాధ్యత వాళ్ళ పేరునున్నా కూడా కనీసం వాళ్ళకి రోజుకు ఒక 600 జీతం కూడా లేకపోవడం, రోజుకు నాకు తెలిసి 500 అంటే రోజు 170 రూపాయలు ఎంతో పడుతుంది. అంటే 130 రూపాయలు ఎంతో పడుతుంది. అంటే 100 రూపాయల జీతం, అది కూడా సరిగ్గా జీతం పడదు. అంటే వెట్టి చాకరీ వ్యవస్థ, ఆ వెట్టి చాకరీ వ్యవస్థ రద్దు చేయాలని ప్రభుత్వం కనీసార్లు విన్నవించుకున్నట్టు వాళ్ళు తెలియజేసే నాయకుల నుంచి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వాళ్ళ కనీస వేతనం 20,000 ఇవ్వాలని, ముఖ్యంగా ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ రోజున. ఆరోగ్యం ఎందుకంటే రోడ్డు మీద తిరిగేటప్పుడు ఏమైనా జరగవచ్చు, వాళ్ళ కుటుంబాలు ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఆ కుటుంబానికి కూడా ఆరోగ్య బీమా కల్పించాలి. మంచి డిమాండ్స్ అయితే ఉన్నాయి. వీటన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కనీస వేతనం, కనీస వేతనం, ఆరోగ్య బీమా, ఆరోగ్య బీమా,
వివోఎల్ ఐక్యత.